అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి, సభకి సహకరించాలని కోరుతున్నాం. ప్రత్యేకించి బీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి, కేటీఆర్ గారు పైన ఉన్నారు మీ నాయకులు, మీరు కింద నిశ్శబ్దంగా లేకపోతే సభ జరగటం ఇబ్బంది అయింది. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మన సభలో టీపీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకులు, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. గౌరవ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, గౌరవ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, సిపిఎం కార్యదర్శి గౌరవనీయులు జాన్ వెస్లీ గారు, పెద్దలు గౌరవనీయులు తంబినేని వీరభద్రం గారు, ప్రభాకర్ గారు, రమేష్ గారు, ఇంకా వేదిక పైన మా ముఠా గోపాల్ శాసనసభ్యులు గారికి, వేదిక ముందున్న పత్రికా సోదరులకి, పత్రికలు చదివే అలవాటు ఉన్న పత్రికా అభిమానులకి, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి, ముఖ్యంగా ముందు కూర్చున్నటువంటి సోదరిమణులకి, జర్నలిస్టులకి అందరికీ నమస్కారాలు. మొదటగా నవ తెలంగాణ దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పత్రిక. స్వాతంత్రానికి పూర్వం 1942లో అని చెప్తా ఉన్నారు. ప్రజాశక్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి ఎన్నేళ్లుగా నిజంగా కూడా కార్పొరేట్ సహకారం లేకుండానే నిరంతరంగా ప్రజల సేవలో ఉన్నటువంటి ఆనాటి ప్రజాశక్తి, ఈనాటి నవ తెలంగాణ యాజమాన్యానికి, సిబ్బందికి అష్ట కష్టాలు నోర్చుకొని ఫీల్డ్లోకి వెళ్లి వార్తలు సేకరిస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులకి, సోదరిమణులకి, నవ తెలంగాణ నడుపుతున్నటువంటి సాంకేతిక సిబ్బందికి, చదువుతున్న పాఠకులకి అందరూ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు. కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అభినందనలు. మిత్రులారా, పత్రిక నడపడం ఆషామాషి కాదు. వేరొక పత్రిక నడవాలంటే ఎన్నో కష్టాలని నోర్చుకుంటే ముందుకు పోదు. ఇవాళ నడపలేని పరిస్థితుల్లో కార్పొరేట్ సెక్టర్కి వారిని అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ భారతదేశంలో చూస్తాం, సగానికి పైగా పత్రికలు, మీడియా ఛానల్ అన్నీ కూడా కార్పొరేట్ సెక్టర్ గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి. ఒకసారి ఒక మీడియా సంస్థ కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్ళిపోతే నిజమైన వార్తలకి బ్రేక్ పడతా ఉంది. మనం గ్రహిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ పత్రికలు ఎప్పుడైతే ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ చేతిలోకి పోతాయో దాన్ని విశ్వసిస్తా కొంత దెబ్బతింటది. అందులో నవ తెలంగాణ ఎవరు ఒత్తిడి లేకుండా ఇన్నేళ్లుగా వార్తలు అందిస్తుందంటే నవ తెలంగాణకు ఒక ప్రత్యేకత. మనస్ఫూర్తిగా మీకు నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశ ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు.
శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, దానికి తోడు 4వ స్తంభంగా మీడియా వ్యవస్థ. ఈ 4 స్తంభాలు పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా ప్రజ్వరిల్లుతుంది, రాజ్యాంగం కాపాడబడుతుంది. ఇవాళ ప్రధాన అంశం మనం మాట్లాడుకొస్తుంది ఈ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ప్రస్తుతం రాజ్యాంగం దొరుకుతున్నటువంటి విలువలు ఏ రకంగా నడుస్తూ ఉంది, ఏ రకంగా పడిపోతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రకటన స్వేచ్ఛ కల్పించింది. ఇది 2 వైపులా ఇబ్బంది గురవుతా ఉంది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛని ఏ రకంగా హరింపజేస్తుందో మనం చూస్తా ఉన్నాం. వైస్ వర్సగా కొన్ని చోట్ల పత్రిక స్వేచ్ఛని అధిగమించి ఏ రకంగా వార్తలు రాస్తా ఉందో, ఏ రకంగా హద్దులు మీరుతా ఉందో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. 2 వైపులా పత్రికా రంగానికి దెబ్బ తగులుతా ఉంది. ఇలా కేంద్రంలో నేను ప్రభుత్వాన్ని విమర్శించను, కానీ జరుగుతున్నటువంటి కొన్ని వాస్తవాల్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఏ రకంగా పత్రికా స్వేచ్ఛని హరింపజేస్తా ఉన్నారు, వింటే సరే సరే, వినకుంటే ఎవరితో కబలింపజేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రధాన మీడియా, ప్రధాన పత్రికలు ఎవరి హస్తగతమైనవి, హస్తగతమైన తర్వాత ఏ రకంగా ఇవాళ వార్తలు ప్రచురిస్తా ఉన్నాయో ఒక్కసారి మనం దేశ పౌరులుగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. వల్ల ఇక్కడే కింద ఒక వామపక్షాల పార్టీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన దాదాపు 6-7 మాసాలు 8 మాసాల క్రితం. కగార్ అంశం చర్చకు వచ్చింది. అప్పుడు నేను కింద రూమ్లో మాట్లాడుతూ చెప్పాను, దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉంది. నేను ఆ రోజు కగార్ విషయం మాట్లాడుతూ నేను చెప్పాను, నేనే ఒక నక్సలైట్ విక్టిమ్ని. నా గ్రామం రాత్నగర్లో నక్సలైట్ వల్ల నా ఆస్తులు పోగొట్టుకున్నాను, నా యవ్వనం పోగొట్టుకున్నాను. కానీ సమకాలీన పరిస్థితులు మారిన దృష్ట్యా ఇవాళ నక్సలైట్లకి నేను మద్దతు ఇస్తా ఉన్నానని చెప్పడం జరిగింది. కారణం కూడా చెప్పాను. పాకిస్తాన్తో మనం యుద్ధం జరుగుతూ ఉంటే ట్రంప్ ఒత్తిడి వల్ల పాకిస్తాన్ తీవ్రవాదులు జరుగుతున్న యుద్ధాన్ని విరమిస్తారు. కానీ కగార్లో మీరు జరుపుతున్న దహనకాండ, అక్కడ మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని చర్చలు జరపడానికి ఎందుకు మీరు ముందుకు రావట్లేదని అడిగాను. రావాల్సిన అవసరం ఉంది, చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. నక్సలైట్లు ఆయుధాలు అప్పజెప్పి చర్చలకు వస్తామన్నప్పుడు మీరు ఎందుకు చర్చలు జరపట్లేదని మాట అడిగినాను. మరుసటి రోజు చాలా రకాల నేషనల్ మీడియాలో కేంద్రంలో అధికారున్నటువంటి వక్తలు మాట్లాడుతూ మహేష్ గౌడ్ ఒక దేశద్రోహి అని, శాంతి భద్రతకు విఘాతం కలిగించడంతో మాట్లాడుతున్నాడని, తక్షణమే అరెస్ట్ చేయాలని 1.5 దినం నడిపించారు. జయరాం రమేష్ గారు ఫోన్ చేశారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ అంశాన్ని చూశాడు, అది సెన్సిటివ్ ఇష్యూ గారు, ఎందుకు మాట్లాడినావని. నేను జయరాం రమేష్ గారు చెప్పాను, నేను అలా మాట్లాడడానికి కారణం కూడా రాహుల్ గాంధీ గారే. భారత్ సమితికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి నేను, రాహుల్ గాంధీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ వస్తున్నప్పుడు, మీనాక్షి నటరాజన్ గారు స్వతహాగా బ్రాహ్మణ్ అయినా అనగాన వర్గాల వారికి ఎప్పుడు అండగా ఉండే వ్యక్తి, రాహుల్ గాంధీతో అంశం లేవనెత్తి కగార్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అక్కడ చాలా మరణహోమం సృష్టించే పరిస్థితి ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఒక మాట చెప్పినారు, నక్సలిజాన్ని శాంతిబద్ధ అణచివేయచ్చు, గతంలో మన ప్రభుత్వం కొరకు చేసి ఉండొచ్చు, కానీ నక్సలిజానికి ఎండ్ లేదు అనే మాట చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ఇవాళ కగార్ విషయంలో అంత గట్టిగా మాట్లాడినని మాట జయరాం రమేష్ గారు చెప్పడం జరిగింది.
నేను చాలా సందర్భంలో కమ్యూనిస్ట్ మీటింగ్ చెప్తా ఉంటాను. కమ్యూనిస్ట్ ఇక్కడ ఈ దేశంలో ఎక్కడ అధికారం ఉండొచ్చు, లేకపోవచ్చు, కొంత బలహీన పడినాడు కనబడవచ్చు. కానీ కమ్యూనిజానికి ఈ దేశంలో చావు లేదని గట్టిగా చెప్పే వ్యక్తులు ఉన్నారు. కమ్యూనిజం బలపడాలి. కాంగ్రెస్ పార్టీ లాగా ఈ దేశంలో సెక్యులర్ భావాలు కలిగిన పార్టీలకు సహకారం అందించాలి. ఆ రకమైన పరస్పర సహకారం ఉంటేనే ఈ దేశంలో మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాం, రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతాం అనే మాట గట్టిగా చెప్తా ఉంటాను. ఇవాళ కూడా చెప్తా ఉన్నాను. దేశంలో ఏం నడుస్తుందో ఒకసారి చూసుకోవాలి. దేశాన్ని ఏలుతున్నట్టు ప్రధానమంత్రి అమిత్ షా ఎంత దూరమైన పోగలిగినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులుగా ముద్రేస్తా ఉన్నారు. వాళ్ళ తప్పిదాలు నిలదీస్తే కేసులు పెడతా ఉన్నారు. అధికారం రాకముందు వారు ఏం చెప్పారు, అధికారులకు వచ్చాక ఏం చేస్తా ఉన్నారు. ఇక్కడున్న మీరు వేదిక పైన మనమందరం నాయకులందరం కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. జై శ్రీరామ్ నేను కూడా చాలాసార్లు అంటాను. నేను ఇక్కడ చాలా వేదికలు అడిగాను. శ్రీరామచంద్రుడు ఏ ఒక్క పార్టీకి సొంతం కాదు. శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీలో సభ్యత్వం కూడా లేదు. అలాంటి శ్రీరామచంద్రుడిని మీరు ఎలా ఓన్ చేసుకుంటారు? మీరు సొంతం చేసుకొని ఆ శ్రీరామచంద్రుడిని ఎన్నికల్లో వాడుకొని అధికారంలోకి వస్తా ఉన్నారు, వచ్చారు కూడా. మొదటిసారి అలాగే వచ్చారు, 5 ఏళ్లు పరిపాలన చేశారు. 5 ఏళ్ల తర్వాత మీరు ఈ దేశానికి ఏం చేశారు? మీరు 2 కోట్ల ఉద్యోగాలను ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? బీదవాడికి ఏ రకంగా న్యాయం చేశారు? పెట్రోల్ డీజిల్ ధరలు ఏమైనా తగ్గించినారా? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశం 65 రూపాయలు పెట్రోల్ ఇచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చింది? ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $158 ఉన్నప్పుడు మనం 65 రూపాయలకు డీజిల్ పెట్రోల్ ఇచ్చాం. ఇలా గరిష్టంగా $25 పడిపోయింది. ఇలా $50-55 ఉన్నప్పుడు కూడా మీరు 110 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఈ మధ్య వ్యత్యాసం కేంద్ర ప్రభుత్వమే వ్యాపారం చేసింది, లక్షల కోట్లు అర్జించింది. కానీ సామాన్యుడికి ట్రాన్స్ఫర్ చేయలే. ఇది చెప్పరు. 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడరు. ఉన్న ఉద్యోగాలు బీకేసిన చెప్పరు. ప్రభుత్వ రంగ సంస్థలు నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు పెట్టినట్టు 10తో ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేశారు, లేక కుదబెట్టారు, అది చెప్పరు. మళ్ళీ ఎన్నికలు వస్తే శ్రీరామచంద్రుని వాడుకుంటారు. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని అడుగుతా ఉన్నా. దేవుడు అందరికీ సమానమే, అందరి వాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దేవుడు పేరు చెప్పి ఓట్లు అడగదు. అందరం కూడా శ్రీరామచంద్రుని గౌరవిస్తాం. కానీ ఇవాళ ఈ దేశంలో నాడు పరిస్థితి ఏంటంటే దేవుళ్ళ పేర్లు చెప్పి కొంచెం సెన్సిటైజ్ చేసి ప్రజల యొక్క కష్టకాలు పాలు పంచుకోకుండా అధికారంలోకి వస్తా ఉన్నారు, అధికారం చెలాయిస్తా ఉన్నారు. చెలాయించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్తూ రాజ్యాంగాన్ని మరిపించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానించినట్టు సంఘటన సాక్షాత్ హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు, మీరు అమిత్ షాని తలపిస్తారెందుకు, దాని బదులు భగవంతుని తలపించండి అని మాకు చెప్పినటువంటి మాట జాన్ వెస్లీ గారు చెప్పారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని రాసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి సాధ్యం కాదు ఈ దేశంలో. పత్రికలు స్వేచ్ఛగా వార్తలు రాసిన రోజులు, ప్రజాస్వామ్యం నమ్ముకున్న మనమందరం కూడా గొంతెత్తి చాటిన రోజులు ఈ దేశంలో రాజ్యాంగ మార్పు సాధ్యము కాదు. అది అయ్యే పరిస్థితే లేదు. ఒకవేళ వాళ్ళు భ్రమలో ఉండి వారి కార్యకర్తల్ని భ్రమలో పెడితే దేశ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాస్త్రం కాదు, అధికారం అంతకన్నా శాస్త్రం కాదు. నిన్న అధికారుల పార్టీ వాళ్ళు ఉండకపోవచ్చు, ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నది మళ్ళీ ఎల్లు ఉండకపోవచ్చు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాం. కానీ ఈ దేశంలో రాజ్యాంగం శాశ్వతం. పత్రికా స్వేచ్ఛ కూడా ఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి కానుక కాదు, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అందుకే మిత్రులారా, మనం ఎప్పటి వరకైతే రాజ్యాంగాన్ని కాపాడుకుంటామో ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. రాజ్యాంగం పలసన పడితే ప్రజాస్వామ్యం బలైన పడుతుంది. మా అందరు కూడా రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కు. ఇలా కూనంనేని గారు ఎమ్మెల్యే అయినా, కేటీఆర్ గారు ఎమ్మెల్యే అయినా, నేను ఎమ్మెల్సీ అయినా, మా ముఠా గోపాలన్న ఎమ్మెల్యే అయినా, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రాజ్యాంగాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే ప్రజాస్వామ్యం అన్ని రోజులు ప్రజ్వరిల్లుతుంది. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది, మితిమీరకూడదు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, పత్రికా రంగం ఒక విప్లవం, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత గొప్ప సాధనం ఇది. సోషల్ మీడియా అనేది ఎంత గొప్ప సాధనం. నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో 19 నుంచి 99 వరకు ఉన్నాను. రోషే గారు ఆ రోజు ప్రధాన అధికార ప్రతినిధి, ఫార్మర్ మినిస్టర్. మేము చేసే కార్యక్రమం అన్నిటికీ వచ్చేది. ఒక పేరు మర్చిపోయిన ఒక ఫోటోగ్రాఫర్ ఉండే, మాకు పిలిచి చెప్పేది, కొంచెం ఆగండి ఆయన వచ్చే వరకు ప్రోగ్రామ్ ఒక స్టార్ట్ చేద్దామని. కారణం ఏంటంటే ఆ ఫోటోగ్రాఫర్ వస్తే వారే ఫోటోలు తీసి వారే వార్త రాసి అన్ని పేపర్లకు ఇచ్చేది. రోషే గారు రోజు పొద్దున పేపర్లు చదివి వారి న్యూస్ ఉండి దాంట్లో కొంచెం సార్థక కనబడి తృప్తి. నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా కార్యక్రమాలు చేసి వార్త రాసి దానికి ఫోటో క్లిప్పింగ్ చేసుకొని మాకు పార్టీ ఇచ్చిన జీబు ఉండే, ఆ జీబులో అన్ని వార్తాపత్రిక ఆఫీసులు తిరిగి రిక్వెస్ట్ చేసి వచ్చుకునేది. తెల్లారి మన ఫోటో మన న్యూస్ పేపర్లో వస్తే రాజకీయ నాయకుడికి ఒక పండగ. ఆ రకంగా చేసుకునేది. ఇవాళ నేను మాట్లాడుతూ ఉంటామని నా ఫోటోలు వెళ్ళిపోతా ఉన్నాయి, నా వార్తలు లైవ్ టెలికాస్ట్ అవుతా ఉన్నాయి, సోషల్ మీడియాలో పోతా ఉన్నది. అంటే ఇంత విప్లవాత్మక మార్పు మీడియాలో వచ్చింది. ఇది గొప్ప సాధనం. టిప్స్ మీద ఫోన్లో ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా మంది కేటీఆర్ గారు బాగా వాడతారు ఫోన్, టెక్స్ అవి. ఐ థింక్ యువర్ టెక్స్ అవి. కూనంనేని గారు కూడా వాడుతూ ఉన్నారు, వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. ఫోన్లో ప్రపంచం చూస్తూ ఉన్నాం, క్షణాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ బాధ ఏంటంటే సోషల్ మీడియా హద్దులు మీరు ప్రవర్తిస్తూ ఉంది. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను టీవీలో, ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి అంశం మేము నలుగురేమో ఉంటాం, వాళ్ళు కూడా అక్కడ ఉన్నట్టు వాళ్ళ ముందే జరిగినట్టుగా వస్తా ఉన్నాయి న్యూస్. రాహుల్ గాంధీతో మాట్లాడింది నేను, మా ముఖ్యమంత్రిగా మాట్లాడింది మాకన్నా ముందే సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఇది మంచిది కాదు. వాస్తవాలు రావాలి. పత్రికా స్వేచ్ఛ ఉన్నప్పుడు వాస్తవాలు రాయాలి. మేము ఇలా ప్రభుత్వంలో ఉన్నాం, వాస్తవాలు రాయండి, మీకు స్వేచ్ఛ ఉంది. మేము చేసే తప్పిదాలు కూడా రాయాలి. ఇదే ప్రజాస్వామ్యం. ఏ పత్రిక కూడా ఎవరికి తాబేదారిగా ఉండకూడదు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా పత్రికలు అనేవి ప్రజల సొత్తు. ప్రజాస్వామ్యంలో పత్రికలకి ప్రజల యజమానులు. వారి అంశాలనే ప్రతిబింబించాలి. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. మీరు రాసినప్పుడు అధికారులు ఉన్నవారు సరిదిద్దుకునేటువంటి అవకాశాన్ని అన్వేషిస్తాం. ప్రభుత్వాలు కూడా, ప్రభుత్వ ఆధీనతలు కూడా పత్రికలు వాస్తవాలు రాసినప్పుడు స్వీకరించే స్థైర్యం ఉండాలి, అలవాటు కూడా ఉండాలి. స్వీకరించాలి.
మనం చేసిన తప్పిదాలు ఎవరైనా ప్రతిబింబిస్తే, ముఖ్యంగా పత్రికలు ప్రతిబింబించినప్పుడు దాన్ని ఆస్వాదించి స్వీకరించే అలవాటు కూడా నేర్చుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ముందుకు పోతుంది. ఇలా సోషల్ మీడియా నేను చెప్పిన ఎంత గొప్ప సాధనమో కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేస్తూ ఉంది. నేను చాలా మా మిత్రులకు చెప్తా ఉంటాను, సోషల్ మీడియా రాగానే ఫోన్లు చేస్తారు, ఏంటన్నా అయిపోయిందట కదా, సాయంత్రమా, ఎప్పుడు మంత్రివర్గ ప్రమాణ రేపైనా అడుగుతా. అసలు ఏమి ఉండదు అక్కడ. సో నేను చాలా మంది చెప్తా ఉన్నాను, సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు 100% దాన్ని నమ్మితే అది అనర్థాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు చెడు కార్యక్రమాలు జరగడానికి దారితీస్తుంది. ఏదో చదివేస్తారు, దాన్ని నమ్మేస్తారు, జరిగినట్టు ఊహించుకుంటారు, ఇబ్బంది పడతారు. సోషల్ మీడియా ఎంత గొప్ప సాధనంగా ఉందో అది లిమిట్లో ఉంటే మనందరికీ ఉపయోగకరం. హద్దులు దాటితే సరే, వ్యక్తులకి రాజకీయాల్లో ఉన్నట్టు వ్యక్తులకు కొంత ఇబ్బంది కలుగుతాము, కానీ సమాజానికి కూడా ఇబ్బంది పడేటట్టు పరిస్థితి వస్తుంది ఫేక్ న్యూస్ వల్ల. దాన్ని ఎంతవరకు విశ్వసించాలో అంతవరకు విశ్వసించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం, ఆంధ్రప్రభ లాంటి ఒక చిన్న పేపర్లో ఒక న్యూస్ వస్తే మంత్రులు రాజీనామా చేసిన పరిస్థితులు నాకు గుర్తుంది. పేర్లు వద్దు, కానీ ఆనాడు చక్కెర ఫ్యాక్టరీల మీద అక్కడ దాని మీద కొంత అభియోగాలు వస్తే మంత్రులు రాజీనామా చేశారు. పత్రికలు ఆ గొప్పతనం ఉంది. సో విశ్వసనీయత ఉన్నప్పుడు పత్రికకి డెఫినెట్గా ఆ వాల్యూ ఉంటుంది. ఇలా ప్రభుత్వం, ప్రజలు ఎప్పుడు ఎవరిని కోరుకుంటే వాళ్ళ ప్రభుత్వాలకు వస్తారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను చాలా సందర్భాలు చెప్తాను, కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు ఉద్యమ నేతగా నేను వారిని గౌరవిస్తాననే మాట చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. వయసులో పెద్దవాడు, డెఫినెట్గా గౌరవిస్తాం. ప్రభుత్వంలో జరిగినటువంటి వారు చేసిన మంచితో పాటు చెడును లెక్కిస్తాం. అది మా ప్రతిపక్షం ఉన్నట్టు బాధ్యత. రాజకీయ అవసరం అనుకున్నప్పుడు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శిస్తాం. వ్యక్తిగతంగా ఏముండదు. వ్యక్తిగతంగా నాకు కానీ, కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు నాకెందుకు ఉంటుంది? పార్టీల సిద్ధాంతాలు లోబడి ప్రస్తుత పరిస్థితుల విషయానికి వచ్చినప్పుడు విమర్శించుకుంటాం, కానీ సద్విమర్శ ఉండాలి. కొంత మన విమర్శలు కూడా తప్పుదారి పడతా ఉన్నాయి. కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు విమర్శ ఉండాలి. నేను వ్యక్తిగతంగా నమ్మే సిద్ధాంతం అది. నేను అప్పుడు చెప్పాను, కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి, వారి అనుభవం అసెంబ్లీలో పంచుకోవాలి. ఇలా యువ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారిని ఆదరించి ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రభుత్వం నడుస్తూ ఉంది. జర్నలిస్టులు అడిగారు ఇళ్ల గురించి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, 3000 ఇల్లు చొప్పున ఇస్తా ఉన్నాం నియోజకవర్గానికి, ఇంకా ఇస్తాం. మా ధ్యేయం వల్ల ఇల్లు అనేది పేదవాడికి జీవిత కళ. ధనవంతులు 5-10 ఇల్లు కట్టుకోవచ్చు, కానీ పేదవాడికి జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకోవాలని కళ ఉంటుంది. అలాంటి కళను సాకారం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇయ్యాల నియోజకవర్గంగా 3000 ఇళ్ల చొప్పున ఇస్తాం, ఇంకా ఇస్తాం. మా ఉద్దేశం వల్ల ఈ రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. 200 లోపు కరెంటు కాల్చుకుంటూ ఉచితంగా ఇస్తా ఉన్నాం. చాలా మందికి తెలియదు. నేను ఏ గ్రామానికి వెళ్ళినా 70-80% హౌస్ హోల్డ్స్ ఆ పవర్ని వాడుకుంటా ఉన్నారు. ఇదొక అవకాశం వచ్చింది వాళ్ళకి. సన్నబియ్యం ప్రజలు రుచికరంగా తిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రజలు పేదవాడికి అవసరమైన కార్యక్రమాలు పోతా ఉండాలి. ఒకవైపు అభివృద్ధి జరగాలి. పత్రికలు మాకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉండాలి. మంచి చేసినప్పుడు పొగడండి, లేదా మాకు కూడా ఉత్సాహం వస్తుంది. చెడు చేసినప్పుడు చెప్పండి, ఈ ఫలానా చోట తప్పు జరుగుతుంది అన్నప్పుడు. మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నట్టు కాంగ్రెస్ పార్టీ. మా పార్టీలో ఏదైనా తప్పుదం జరిగితే అపోజిషన్ అనే ముందు మేము అంటూ ఉంటాం. మాకు అస్వేచ్ఛ ఉంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద కాంగ్రెస్. 4 ఓట్ల మధ్య మాట్లాడుకున్నాం. మేము కూడా సద్విమర్శ చేసుకుంటూ ఉంటాం. కార్యక్రమాలు కొంత అటు ఇటుగా జరిగినప్పుడు చెప్తా ఉంటాం. కొన్నిసార్లు వింటారు, కొన్నిసార్లు వినరు.
ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ మాది. ప్రతిపక్షాలు చేసే విమర్శ కూడా స్వాగతిస్తాం. సద్విమర్శ ఉండాలి, కొంత భాష మంచిదే ఉండాలి. అది అందరికీ వర్తిస్తుంది, మాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. ప్రజాస్వామ్యంలో మనం రాజకీయం చేస్తా ఉన్నాం. రాజకీయం చేస్తే రాజకీయాలు చేస్తాం. మనం ఎన్జిఓ నడపట్లే, రాజకీయాలు చేస్తా ఉన్నాం. డెఫినెట్గా విమర్శించుకోవాలి, తప్పు తెచ్చుకోవాలి. ప్రజలు ఎవరికి ఏ స్థానం ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళు ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ ప్రజలే ఓటర్లే దేవుళ్ళు ప్రజాస్వామ్యంలో. వారు ఎప్పుడు ఎవరికి ఏ స్థానం ఇస్తే ఆ స్థానాన్ని ఆస్వాదించాలి. అది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి నియమం. ఆ దశగా మనం పోవాలి. వచ్చే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కేంద్రం మనం చూస్తా ఉన్నాం, సవితల్లి ప్రేమ ప్రదర్శిస్తూ ఉంది. విభజన చట్టంలో హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉంది. పోయిన 10 ఏళ్ళు ఇవ్వలే, ఇప్పుడు కూడా ఇవ్వట్లే. కొంత మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తాను. తమిళనాడు రాష్ట్రం చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. పెద్దలు పూనం నేరు గారు, వీరభద్రం గారు తెలిసి ఉంటుంది, కేటీఆర్ గారు తెలిసి ఉంటుంది. మనం కూడా చెన్నై పోయాం ఒక మీటింగ్కి. తమిళనాడు గొప్పతనం ఏంటంటే ఏదన్నా స్టేట్ సంబంధించిన అంశం వస్తే డిఎంకే, ఏఐడిఎంకే, పిఎంకే, డిఎండికే అన్ని పార్టీలు ఏకమై ఢిల్లీ పోతారు. ఢిల్లీలో ఏ ప్రభుత్వం అన్న ఉండని గట్టిగా పట్టుబడతారు, తెచ్చుకుంటారు. మళ్ళీ రాజకీయాలు ఎన్నికలు వచ్చినా పోరాడతారు, ఎవరి ముఖం వారు చూసుకోరు. కానీ రాష్ట్రం విషయం వచ్చినప్పుడు మాత్రం ఒకటిగా ఉండి పనిచేస్తారు. ఆ కారణంగానే ఆడ పివి నరసింహారావు గారు, జయలలిత గారు ప్రతిపక్షం తీసుకెళ్లితే ఎస్సీ, ఎస్టీ, బీసీ విషయంలో బీసీలకు రిజర్వేషన్ 60% పైగా తమిళనాడులో ఉంది అంటే ఆనాడు పివి నరసింహారావు గారిని మీద ఒత్తిడి తెచ్చి జయలలిత నేతృత్వంలో ఏడీఎంకే, డిఎంకే సభ్యులు అడిగితే దాన్ని అమెండ్ చేసి ఆ క్యాప్ను ఎత్తేశారు. ఇవాళ 60% పైగా తమిళనాడులో రిజర్వేషన్ అమలవుతా ఉంది. కారణం ఏంటంటే ఆనాడు ఆ రాష్ట్రం యొక్క పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీలు కలిసి ఏకమై పివి నరసింహారావు గారితో చేయించుకోగలిగినారు. ఇక్కడ కూడా మేము కుల సర్వే చేశాం. ఈ రాష్ట్రంలో ఎవరి జనాభా ఎంతో లెక్కలతో చూపాం. అని ఎక్కడ ఆగింది? కేంద్రంలో ఆగింది. కేంద్రం తొక్కిపెట్టింది. నిజంగా కూడా కుల సర్వే అమలై ఈ రాష్ట్రంలో వచ్చుంటే ఇవాళ తెలంగాణ యావత్ దేశానికి ఒక రోల్ మోడల్ అయి పేదవారికి న్యాయం జరిగేది. ఎస్సీ, ఎస్టీకి ఏ రకంగా రిజర్వేషన్ వస్తా ఉందో ఆ రకంగా బీసీలకు రిజర్వేషన్ వచ్చేది. ఆ దశగా ఇక్కడ ప్రభుత్వం కొంత ముందుకు పోయినా కేంద్రంలో ఆగిపెట్టింది. ఈ యొక్క అంశం కాదు, రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాల్లో కూడా మనమందరం పార్టీలకు అతీతంగా ఎన్నికలకు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వారిది ఉంటుంది, మళ్ళీ రాజకీయాలు ఉంటాయి. కానీ రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో అందరం ఏకంగా ముందుకు పోతే మనం కొంత సాధించుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట మాత్రం నేను బీసీ అధ్యక్షునిగా కాకుండా వ్యక్తిగతంగా నేను అలాంటి అవకాశం మనం ఛేదించుకోవాలనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలా గొప్ప వేదిక ఇది. నవ తెలంగాణ వారు మా అందరినీ సిపిఐ, సిపిఎం అయితే ఎప్పుడు కలుస్తూ ఉంటాం. బట్ కేటీఆర్ గారితో వేదిక పంచుకోవడం అనేది ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, మేము ప్రతిపక్షం, ఇలాంటి వేదికలు కూడా ఉండాలి. ఇవాళ నవ తెలంగాణ ఇలాంటి వేదికకు నాంది పలికింది. నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. మరొక్కసారి నేను చెప్పదలుచుకుంది, రాజ్యాంగం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం కూడా బలంగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని మనం బలంగా నిలుపుకుంటేనే పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటేనే ప్రజల గొంతు సజీవంగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ
మహిళ వీరందరికీ కూడా సముచిత స్థానం రావటానికి, అణగారిన వర్గాలకి న్యాయం జరగాలంటే పత్రికలకు స్వేచ్ఛగా వాస్తవాలు రాసినప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయి. అట్టడుగున్నటువంటి అణగారి వర్గాలకి న్యాయం చేసే కార్యక్రమంలో పత్రికా రంగంలో నవ తెలంగాణ ఆనాటి ప్రజాశక్తి నవ తెలంగాణ ప్రముఖ భూమిక పోషించని చెప్పకనే తప్పదు. పేద వర్గాలకి ఎప్పుడు కూడా మీరు అండగా ఉన్నారు. పేద వర్గాల యొక్క గొంతును వినిపించారు. వారితో మమేకమే, వారితో ఉండి పోరాటంలో నవ తెలంగాణగా ప్రధాన భూమిక పోషించింది. ఈ పత్రిక ఇంకా అభివృద్ధి చెందాలి. ఆ క్రమంలో మా వంతు సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పార్టీ పరంగా ఉంటుంది, వ్యక్తిగతంగా ఉంటుంది అనే మాట గట్టిగా చెబుతూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా జర్నలిస్టులకి, మనం చూసాం ఢిల్లీలో ఏ రకంగా జర్నలిస్టులకు దెబ్బలు తగిలాయో. విద్యార్థులు మొన్న జరిపినటువంటి ఉద్యమం ఢిల్లీలో ఈ భారతదేశ చరిత్రలో ఒక పటం. అది విద్యార్థులు పోరాడిన తీరు, ప్రతిపక్ష పార్టీలు వారికి మద్దతుని తీరు, ఇలా మొండిగా వ్యవహరిస్తాం, మేమే సర్వం, మేము దేవుళ్ళకి సమానం అనుకున్నటువంటి వ్యక్తులకి గుణపాఠం కనువిప్పు ఏ రకంగా కలిగిందో, హ్యాట్స్ ఆఫ్ టు దో స్టూడెంట్స్. ఈ సందర్భంగా ఆ విద్యార్థుల్ని, యువకుల్ని, యువతుల్ని, వారి పోరాట పటిమని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇదొక కనువిప్పు కలిగింది. యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా మేము రాజ్యం నడిపిస్తామంటే చల్లదు, కుదరదు అని విద్యార్థి లోకం చెప్పింది. మెట్టు దిగక తప్పలే. ఆనాడు రైతు వ్యతిరేక చట్టాలు చేసిన, రైతుల పోరాటం చేసి ఏ రకంగా అయితే ప్రభుత్వాన్ని మెడలు వంచారో, ఇలా విద్యార్థి లోకం, ఈ దేశం ఉన్నటువంటి ప్రతిపక్షం, వామపక్షం ఒక్కటిగా నిలబడి ఈ ఫాసిస్టు ప్రభుత్వం యొక్క మెడల్ని వంచగలిగింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థులకి, పోరాడిన ప్రతిపక్ష సభ్యులకి అందరూ కూడా నా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ, నవ తెలంగాణ యాజమాన్యానికి మరొక్కసారి మనస్ఫూర్తి అభినందనలు. పత్రికా రంగంలో నవ తెలంగాణ చిరస్థాయిగా ఉండాలి. ఆ చిరస్థాయి ఉండే క్రమంలో మా వంతు సహకారం ఉంటుందనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. మహేష్ కుమార్ గౌడ్ గారిని మా సెమినార్కి ఎందుకు పిలిచామో మీకు అర్థమై ఉంటుంది. ఆయన మాట్లాడింది విన్నారు కాబట్టి ఇక్కడ ఆ సబ్జెక్టు రిలేటెడ్గా సౌమ్యంగా విషయాన్ని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పగలిగే వాళ్ళని మనం ఈ సెమినార్కి పిలిచాం. మహేష్ కుమార్ గౌడ్ గారికి నవ తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ప్రభుత్వంలో ఉన్నారు, మాకు చెప్పారు తప్పులు చేస్తే విమర్శించమని. తప్పులు చేస్తే ఖచ్చితంగా విమర్శించితే రాస్తుంది నవ తెలంగాణ. రాసినప్పుడు కొద్దిగా యాడ్స్ ఆపకుండా చూడాలని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు మేమేం కావాలని రాయం, వ్యక్తిగతంగా మా నవ తెలంగాణ పొరపాటును కూడా రాయదు. ప్రజా సమస్యలు మాత్రం ఖచ్చితంగా రాస్తుంది. యాడ్స్ ఇస్తారా లేదా దానికి సంబంధం లేకుండా నవ తెలంగాణ రాస్తుంది. కాకపోతే మహేష్ కుమార్ గారికి విజ్ఞప్తి చేయాలి కాబట్టి నేను విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించి సిపిఐకి రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగి శాసనసభ్యులుగా ఉండి అనేక పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి కోనంనేని సాంబశివరావు గారిని ఉపన్యసించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి నవ తెలంగాణ 11వ వార్షికోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రభాకర్ గారు, వేదికపై ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు,
కేటీఆర్ గారు, వీరభద్రం గారు, జాన్ వెస్లీ గారు, గోపాల్ గారు, అలాగే పత్రికా సంపాదకులు రమేష్ గారు, హాజరైనటువంటి నవ తెలంగాణ అలాగే ఇతర వామపక్ష అభిమానులు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం. మహేష్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆయన చెప్పడం నా బాధ్యత, నాకు తెలుసు కాబట్టి. ఆయన కూడా హీ వాజ్ ఆల్సో ఏ సఫరర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద నక్సలైట్స్ అట్ దట్ మూమెంట్. ఆయన మొత్తం ఆస్తి, చాలా పెద్ద ఆస్తిపోయాడు ఆయన. చాలా ఆస్తి అప్పుడు నక్సలైట్లు వీళ్ళ మీద అటాక్ చేసి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుని ఇప్పుడు కూడా అది ఊరి కిందే వదిలేశాడు. ఆయన చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా హీ నెవర్ డెవలప్డ్ ఎనీ కైండ్ ఆఫ్ antagonism or anything else towards Naxals or towards communists. Instead, he always preferred and he always preached that communism must be alive. అది ఆయన చెప్పేది. నేను చాలా చోట్ల విన్నాను. ఆయనకి నేను ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఒక సందర్భం కూడా చాలా కలిసింది. ఇప్పుడు 11వ ఉత్సవాలు జరుపుకుంటున్నాం, వార్షికోత్సవాలని. మొన్న 26వ తారీఖున దేశంలో మరొక రకమైనటువంటి ఆనాడు జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం కానివ్వండి, లేకపోతే రైతాంగ ఉద్యమాల విజయం కానివ్వండి, వాటన్నిటికంటే భిన్నమైనటువంటి జన్జీ సాధించినటువంటి గొప్ప విప్లవం కూడా విజయవంతమైన రోజు మొన్న 26వ తారీఖు. అంటే ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక ఎండ్కు రావటం జరిగింది ఆ మూమెంట్. అదే సందర్భంగా ఇవాళ ఇది జరుపుకుంటున్నాం. అంశం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికలు. ఈ సందర్భంగా ఒకటి మనల్ని గుర్తు చేసుకోవాలి. మాయిల్ ఫకీర్ ప్రాణం ఎక్కడో ఉండి ఏదో చిలకలో ఉంటుంది, కానీ మాయిల్ ఫకీర్ బతకడు. ఎక్కడ దాక్కున్నా బతకలేదు. అదేవిధంగా ఇవాళ నిరంకుశ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ దాగినా, ఎక్కడ ఉన్నా అంతిమంగా వాళ్ళ ప్రయాణం ఏమిటంటే అంతిమంగా పతనపు అంచుల వైపే వాళ్ళ ప్రయాణం ఉంటుంది. హిట్లర్ చివరికి బంకర్లో దాగినా కూడా బతకలేదు. హిట్లర్ లాంటి నయా నిరంకుశత్వం కలిగిన ఎవరైనా సరే ఆ తాకిడికి తట్టుకోలేదు. ముఖ్యంగా మనం ఒకటి వింటా ఉంటాం, చీమ చిన్నదే, చలి చీమ ఇంకా చిన్నది. చలి చీమలన్నీ కలిస్తే కాలకోట విషము కలిగిన కాలనాగు సైతం మట్టికి అరవాల్సిందే. చిన్న బొద్దింకలు ఇవాళ నాకు ఎదురు లేదని విర్రవీగుతున్నటువంటి నిరంకుశాధిపతిని చిన్న బొద్దింకలు నేల గర్భించినటువంటి లేటెస్ట్ చరిత్రను మనం చూశాం. ఇదంతా ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, రాజ్యాంగం యొక్క గొప్పతనం. అందువలన అంతిమ విజేతలు ఎవరయ్యా అంటే ఉద్యమకారులు. అంతిమ విజేత ఎవరంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి అనుగుణంగానే మన రాజ్యాంగం రాయబడింది. రాజ్యాంగాన్ని వీ ద పీపుల్ అనే పేరుతో స్టార్ట్ చేశారు. వీ ద పీపుల్ అంటే మేమందరం, ప్రజలందరం కలిసి రాసుకున్న రాజ్యాంగం అంటే అర్థం ఏంటి? దానికి భిన్నంగా ఆ రాజ్యాంగాన్ని దానికి మతాలు జొప్పించడం కోసం, లేకపోతే జాతుల్ని జొప్పించడం కోసం, కులాలను జొప్పించడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సందర్భంలో ఈ మధ్యకాలంలో సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలను తీసివేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. జస్టిస్ కన్నా అధ్యక్షతన ఉన్నటువంటి జ్యుడిషియరీ కమిటీ
ఒక తీర్పు చెప్పింది. దానిలో ప్రత్యేకంగా సెక్యులర్ పదం లేదా ప్రత్యేకం సోషలిస్ట్ పదం అది మధ్యలో అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినప్పటికీ మన రాజ్యాంగ స్వరూపమే సెక్యులర్, మన రాజ్యాంగ స్వరూపమే సోషలిస్టిక్ ఆ భావాలతో కూడింది. ఎందువల్లంటే రాజ్యాంగం రాసుకున్నది వీ ద పీపుల్, వీ ద హిందూ పీపుల్, వీ ద క్రిస్టియన్ పీపుల్ అని కాదు, వీ ద పీపుల్. అందువలన దాన్ని మార్చాల్సిన అవసరం లేదని ఆ జడ్జిమెంట్ ఇవ్వబట్టి మరలా ప్రియాంబుల్లో సెక్యులర్ సోషలిస్ట్ పదాలు ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రవేశపెట్టిన పదాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. లేకపోతే మన 24లో ఆ 2 పదాలు పోయినాయి అని అనుకున్నాం. అది ఒక అంశం. అదేవిధంగా జస్టిస్ కృష్ణయ్య గారు ఆయన 8 మంది జడ్జెస్తో కూడినటువంటి బెంచ్ ద్వారా ఒక తీర్పు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ఇండస్ట్రీ అనే దానికి డెఫినేషన్ చెప్తూ, ఇండస్ట్రీ అంటే ఓన్లీ పరిశ్రమలు పనిచేసే కార్మికులే కాదు, కష్టం చేసేటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా అందులో ఆ డెఫినేషన్లో తీసుకొచ్చాడు. దాన్ని మార్చడానికి వీల్లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ డెఫినేషన్ మళ్ళీ తీసివేసే క్రమంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అన్ని మనం తెలుసు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఇవన్నీ కూడా 4 కోడ్స్ తీసుకొచ్చింది. ఆ 4 కోడ్స్లో ఇవన్నీ కూడా తీసేశారు. తీసేసి మరలా ఎవరు ఛాలెంజ్ చేయకుండా ఉండటం కోసం అది 8 మంది జడ్జెస్తో బెంచ్ అయితే ఇప్పుడు 9 మంది జడ్జెస్తో బెంచ్ని ఇప్పుడు ఏర్పాటు చేసింది. అంటే కృష్ణయ్య గారు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నమైనటువంటి తీర్పు, ఎప్పుడు ఏ నిమిషంలో ఏదైనా మార్చగలుగుతాము అని హయ్యెస్ట్ బెంచ్, హయ్యెస్ట్ జడ్జెస్తో కూడినటువంటి బెంచ్తో తీర్పు ఇప్పించాలని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నం ఇప్పుడే కాదు, ఈవెన్ ఆయన సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం గౌరవించే వాజ్పేయి గారు కాలంలో కూడా ఆయన కూడా జస్టిస్ వెంకటాచలం గారు జస్టిస్గా ఉన్నప్పుడు రాజ్యాంగ రివ్యూ కమిటీ అని దాన్ని వేయటం జరిగింది. వెంకటాచలం గారు దాన్ని సాగనీయలేదు. అంటే రివ్యూ కమిటీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని సమీక్ష చేసుకుని రాజ్యాంగాన్ని మార్చుకోవాలి అనే ఆలోచనతో చివరికి ఆయన చిన్నగా అట్లా గడిపాడు, ఆయన పదవి అయిపోయింది. ఆ సందర్భంలో ఒక వ్యాఖ్యానం చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టు రాజ్యాంగం నెవర్ ఫెయిల్డ్, రాజ్యాంగం ఈజ్ అలైవ్, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ దానిలో పొందుపరచబడినటువంటి లక్ష్యాలు అవి చేరువ అవటంలో గవర్నమెంట్స్ ఆర్ బీయింగ్ ఫెయిల్డ్, నాట్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్, ఇట్ కెనాట్ బి చేంజ్డ్. కేశవానంద భారతి కేసులో కూడా దేనికైనా సరే రాజ్యాంగంలో ఉన్నదాన్ని అమెండ్ చేయడానికి హక్కు లేదు, అగెనెస్ట్ కాన్స్టిట్యూషన్ అని కేశవానంద భారతి దానిలో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పుడు కూడా సీరియస్ గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలని సానుకూలంగా చేసుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే మొత్తం ఇవాళ జ్యుడిషియల్ సిస్టమ్ మనం చూస్తున్నాం. కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇవాళ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరినీ ఇందులో జొప్పిస్తున్నారు. వాళ్ళు ఆ రీచ్ అయ్యే మన చీఫ్ జస్టిస్ ఆ టైంకి వచ్చే విధంగా కొత్తగా జ్యుడిషియరీలో జస్టిస్లు కాని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి ఆ టైంకి వచ్చే విధంగా కూడా ఒక వ్యక్తిని ఇప్పుడు దాన్ని ట్రైనప్ చేస్తున్నారు. మొన్న మనం చూసాం చీఫ్ జస్టిస్ గారు. సరే ఇక్కడ సందర్భం కాకపోతే చెప్పుకోవాలి, ఆయన నథింగ్ బట్ హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ మ్యాన్, నథింగ్ బట్. ఎందువల్లంటే ఆయనకి రాజ్యాంగం పట్ల, పిల్లల పట్ల, విద్యా విధానం పట్ల, అదేవిధంగా వ్యవస్థ పట్ల ఆయనకి
విశ్వాసం లేదు అని అనిపించే విధంగా ఆయనే శ్రీకారం చుట్టాడు. మనం చూసాం. పిల్లలు ఆందోళన చేస్తుంటే, లేకపోతే కొంతమంది న్యాయవాదులు ఆందోళన చేస్తుంటే వీళ్ళు బొద్దింకలు లాంటి వాళ్ళు అని కామెంట్ చేశాడు. తర్వాత ఈ యాజిటేషన్ జరుగుతున్న సందర్భంలో పిల్లల్ని విపరీతంగా హెరాస్ చేస్తుంటే ఆ వీడియోలు తీసి వీడియోలు చూడండి అంటే, వీడియోలు చూసే సమయం మాకు లేదు, మీ సమయం వృధా చేసుకోకండి, ఇటువంటి చాలా వస్తూ ఉంటాయని చెప్పి కామెంట్ చేశాడు. ఇంకా అదే కామెంట్స్ చేస్తున్నాడు ఆయన. ఇటువంటి అనేక మంది, ఇప్పుడు మన హైకోర్టులో కూడా దాదాపు 300 మంది సార్, నేను ఐఎమ్ జస్ట్ అవుట్ స్పోకెన్, ఐఎమ్ ఓపెన్, ఈవెన్ ఇఫ్ ఎనీ క్రిమినల్ ఆర్ ఎనీ యాక్షన్ ఈజ్ మూవ్డ్ అగెన్స్ట్ మీ, ఐ డోంట్ ఫియర్, నాకేం భయం లేదు. ఎందువల్లంటే కొంత పేరు వితౌట్ నేమింగ్ ఎనీబడి, జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. 300 మంది వాళ్ళ ఆర్ఎస్తో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ హైకోర్టులో కూడా, సుప్రీంకోర్టులో కూడా వచ్చేసింది. యూనివర్సిటీస్ మొత్తం కాషాయమయం అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ 2/3 పైన పాత వాళ్ళు ఎవరైనా ఉండి రిటైర్ అయిన తర్వాత వచ్చే ప్రతి ఛాన్సలర్ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం. విద్యా విధానం అలాగే వచ్చేస్తుంది. అంటే లాంగ్ విజన్తో, విజన్ అంటే మంచి పదం అయిద్దాము, చాలా దీర్ఘ కాలపు దృష్టిని పెట్టుకుని ఇప్పటి నుంచే వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలని విజయవంతంగా తిప్పికొట్టగలిగే శక్తి ఎవరికి ఉందాయా అంటే ఈ దేశంలో అది యువత విద్యార్థులకు ఉంది. ఏ రాజకీయ పార్టీలు కూడా చేయలేని పని వాళ్ళు చేశాయి. అంటే అర్థం ఏంటి? మనం రాజకీయ పార్టీ చేయలేమని కాదు, ఒక నేపథ్యంలో రాజకీయ పార్టీలు చేశాయి. ఇప్పుడున్న నేపథ్యంలో పక్కనే శ్రీలంక, ఇంకో పక్క బంగ్లాదేశ్, మరొక వైపు నేపాల్. ఈ ఘటనలు చూశారు వాళ్ళు. ఈ ఘటనలు చూసిన తర్వాత వాళ్ళు కానీ ఇంకా ఇదే మొండితనంతో పోతే భారతదేశం కూడా మరొక శ్రీలంకో మరొక బంగ్లాదేశో తప్పక అయ్యేది. పాలకుల్ని పారదోలే వాళ్ళు ఎంతమంది చంపుతారండి? ఢిల్లీలో కొట్టారు. అది ఢిల్లీకి రైతు ఉద్యమం అంటే ఒక లిమిటెడ్. అప్పుడు కూడా రైతులు నరేంద్ర మోడీతో జాతికి క్షమాపణ చెప్పించారు. కానీ ఇప్పుడు దానికి మించినటువంటి ఉద్యమం మొదలైంది. ఈయన సోషల్ మీడియాలో మోడీ గారికి ఫాలోయింగ్ బాగుంటుంది అంటారు, బీజేపీ డబల్ అయింది వీళ్ళ కొద్ది రోజుల్లోనే. ఏది కాక్రోచ్ పార్టీ బీజే దానికి డబల్ అయిపోయింది. అంటే ప్రజల్లో అది వచ్చినప్పుడు ఇక ఎవరు దాన్ని ఆపలేరు. ఆ విధంగా వాళ్ళు ఏమి చేయాలనుకున్నారో అవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది మొన్న వాళ్ళు మనకు గుణపాఠం నేర్పారు. ఇవాళ మన పత్రికలు ఉన్నాయి. మన నవ తెలంగాణ, అంతకుముందు ప్రజాశక్తి, అంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ప్రజాశక్తి, ఇంకా చాలా పత్రికలు ఉమ్మడి పార్టీ అప్పుడు కూడా నడిచినాయి. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఆ రోజుల్లో మన పత్రికల మీద కూడా నిషేధం ఉండేది. అయినా గోడలనే పత్రికలు చేసేవాళ్ళు, చిన్న కాగితాలనే పత్రికలు చేసి వార్తలు జైల్లోంచి బయటకు పంపించేవాళ్ళు, కొరియర్ సిస్టమ్. ఆ విధంగా స్వేచ్ఛను అనర్చడం అనేది ఈ భూ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. భావాలను అనర్చడం అనేది ఎవడి వల్ల కూడా కాదు. అందులో కమ్యూనిస్టు భావాలను అనర్చడం అసలే కాదు. కమ్యూనిస్టులే. నువ్వు ఒక్కడున్నా సరే, సూర్యుడు ఒక్కడే ఉండేది, చీకటి మొత్తానికి వెలుగునిచ్చేది సూర్యుడు. కమ్యూనిస్టు ఒక్కడే ఉన్నా సరే వాడి భావజాలం, వాడి నిజాయితీ పడు అయితే ఆ భావజాలమే వెలుగు రేఖలు ప్రసరింపజేసి చీకటిమయమైనటువంటి ఈ ప్రపంచానికి మార్గదర్శకత్వం చూపెట్టేది కమ్యూనిస్టే. ఆ కమ్యూనిస్టు పార్టీలతో డైరెక్ట్ గా పబ్లిషర్ అండ్ ప్రింటర్ ఈజ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్. పబ్లిషర్ అండ్ ప్రింటర్ ఈజ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. డైరెక్ట్ గా పార్టీ పేరుతో నడుపుతున్న పత్రికలు మన 2 మాత్రమే పార్టీ పేరుతో నడుపుతున్నాం. మేము ప్రజాపక్షమా? మేము ఒక ప్రయోగం చేశాం మన తెలంగాణ మధ్యలో. అది వచ్చింది పోయింది. ఇక అది కుదరదు అనుకున్నాం. పార్టీ అయితేనే
దేనికైనా తట్టుకుని నిలబడగలుగుతామని చెప్పి. ఆ విధంగా పత్రికలు సరే అనేక ఇబ్బందులు వస్తున్నాయి, నడపడం కష్టం అవుతుంది. ఇందాక మన ప్రభాకర్ గారు చెప్పినట్టుగా అది వాళ్ళు వీళ్ళని లేదు, ప్రతి ప్రభుత్వానికి కూడా అది ఉంది అసహనం. ప్రతి ప్రభుత్వానికి అంతకుముందు సహనవంతులు కూడా కుర్చీ ఎక్కిన తర్వాత కొంత అసహనం మొదలైంది. కొంత అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ధాటిగా ధీటిగా విమర్శలు పెడతాం. అధికార పక్షం అయ్యేసరికేమో అవన్నీ మర్చిపోయి మళ్ళీ దాన్ని ఎట్లా అవి రాకుండా చేయాలనేది సహజంగా మన బూర్జువా పార్టీలో ఉన్నటువంటి అది ఒక లక్షణం. బూర్జువా పార్టీలే కాదులే, కమ్యూనిస్టులు కూడా అంతే. మనం టు బి ఫ్రాంక్, ఎందుకంటే మనం మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న చోట కూడా అంటే అల్టిమేట్ గా కమ్యూనిస్ట్ పార్టీ స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఎట్టబడితే అట్లా మాట్లాడితే మనమేమో ఊరుకోం, మన అదో పద్ధతి, వాళ్ళదేమో అదో పద్ధతి. సరే ఏది ఉన్నా సరే ఇవాళ పత్రికలు బతకాలి. పత్రికలు చంపేయాలనుకుంటారేమో, పత్రికలు చంపేస్తే ఇంకొచ్చింది మళ్ళా బొద్దింకలు వచ్చినాయి కదా, బొద్దింకలు ఎవరు చంపలేడు కదా. సలిసేములు వచ్చినాయి కదా, దాన్ని ఎవరు చంపలేరు కదా. బొద్దింకలు ఉంటాయి, సలిసేములు ఉంటాయి, అదేవిధంగా కింద ఇంకా అనేక చిన్న చిన్న సూక్ష్మ క్రిములు ఉంటాయి. జీవ వైవిధ్యంలో భాగంగా మన జీవాన్ని నిలిపే అనేక వైవిధ్యంతో కూడినటువంటి అనేక జంతువులు, పక్షులు, అవో ఇవో అన్నీ ఉంటాయి. అల్టిమేట్ గా ఈ సమాజాన్ని బతికిస్తాయి. ఆ బతికించేదానికి మార్గదర్శకత్వం మనం వహించాలి. ఇవాళకి మన వైపు రాకపోవచ్చు, కానీ అల్టిమేట్ గా ఒక లక్ష్యంతో, దీర్ఘకాలిక లక్ష్యంతో ఉండే సిద్ధాంతం ఏమిటంటే అదొక కమ్యూనిజమే. ఎందుకంటే కమ్యూనిజం అనేది పర్సన్ సెంట్రిక్ ఐడియాలజీ, అంటే మనిషిని కేంద్రంగా చేసుకుని పుట్టినటువంటి సిద్ధాంతం మనది. ప్రతి ఒక్కళ్ళు మనుషుల గురించే చెప్తారు, కానీ మనం డైలెక్టికల్ మెటీరియలిజం ద్వారా, గతి తార్కిక భౌతికవాదం ద్వారా మనిషి ఎలా దోపిడీ చేయబడుతున్నాడు, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకెళ్ళాలి, మనకు ఒక థియరీ ఉంది, సోషలిస్టిక్ థియరీ ఉంది. అంటే దాని నుంచి వచ్చినటువంటి సోషలిస్టిక్ థియరీ ఉంది. అందువలన ఇది పైన ఎన్టీ రామారావు గారు చాలా ఆవేశపడు, ఎన్టీ రామారావు గారు మంచి నిజాయితీపడు, అవునన్నా కాదన్న నా దృష్టిలో. ఆయన ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అంటే అంతా బాగుండాలని వాళ్ళు కోరుకున్నారు. గాంధీజీ కూడా ధర్మకర్తృత్వ సిద్ధాంతం ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ మూలాల్లోకి వాళ్ళు వెళ్ళలేదు. మూలాల్లోకి వెళ్ళింది ఎవరంటే మన సిద్ధాంతం ఒకటే, కమ్యూనిస్టు సిద్ధాంతం ఒకటే మూలాల్లోకి వెళ్ళింది. ఆ మూలాల్లో మార్పులు వచ్చిన రోజే ఈ సమాజం మరింత ముందుకెడుతుంది. అందువలన మన కర్తవ్యం, చాలా ఇబ్బందులు ఉంటాయి. గొప్ప వాళ్ళ మీద కూడా బ్యాన్లు పెట్టారు, నిషేధాలు విధించారు. చాలా పత్రికలు మూతబడిపోయినాయి. ఒకప్పుడు చాలా గొప్ప పత్రికల ప్రాధాన్యత కూడా ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటాను. మన 52 కాలంలో ఈ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే దశలో అప్పుడు ఒక పత్రిక ఉంది, అది ఆంధ్ర పత్రిక అనుకుంటా. అప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారు, వీరభద్రం గారికి తెలవాలి, ఆంధ్ర పత్రిక కదా అది, ఆంధ్రజ్యోతి కాదు, ఆంధ్ర పత్రిక. మొత్తం గాలంతా కమ్యూనిస్టుల వైపే ఉంది. ఎందుకంటే 55 నాటికి 52 అంతా మనమే మెజార్టీ, ఉమ్మడి రాష్ట్రంలోనే మనం మెజార్టీ, మద్రాసులోనే అధికారంలోకి వచ్చేవాళ్ళం, మళ్ళీ అందరూ ఒకటయ్యారు. అప్పుడు వాళ్ళు పెట్టిన ఏంటంటే ఆ పత్రికల ప్రభావం ఎంత ఉంటుందంటే వాళ్ళు కార్టూన్స్ వేసేవాళ్ళు. మనది సుత్తి కొడవలు కదా గుర్తు, కొడవల్ని మెడకు పెట్టి సుత్తిని నెత్తి మీద పెట్టి అదొక కార్టూన్. ఇదిగో వీళ్ళు వచ్చారంటే మెడకు వస్తారు, సుత్తితో తలలు పగలు కొడతారు. అదేవిధంగా వీళ్ళంతా సమానత్వం అంటున్నారని మన ఆడవాళ్ళని కొంచెం చీర గీర కాస్త ఖరీదైన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ బొమ్మలు వేసి వాళ్ళ పైన ఏదో బసపన్నయ్య గారు అన్నాడని అనకపోయిన అన్నయ్య. ఇప్పుడేమో టీవీల్లో ఒక దెబ్బ కొడితే 100 సార్లు కొట్టినట్టు చూపెడుతున్నారు. ఈ నేర్పరితనం అప్పుడే ఉంది. అప్పుడే మనం ఏమంటామో వాళ్ళు ఏం తిప్పుతారో తెలియదు. చూసారా, వీళ్ళకి మళ్ళీ కమ్యూనిజం వస్తే
ఆడవాళ్ళ వీళ్ళంతా వీళ్ళు గొలుసులు వేసుకుని మెడలు ఇదేంటి వార్లు దిగి ఉన్నాయి, దాని మీద నాగళ్ళేసి దున్నుతారు వీళ్ళని చెప్పి పెట్టాడు. ఇట్లా అనేకం పెట్టాడు. దాంతో కొంత సహజంగా ఉంటుంది కదా ఆ రోజుల్లో ఇంకా ప్రభావం. ఆ విధంగా పత్రికలు ఏదైనా చేయగలుగుతాయి. ఎన్టీ రామారావు గారిని దించినప్పుడు మళ్ళీ ఎక్కించగలిగింది కూడా ఒక పత్రికే. ఎన్టీ రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు అధికారంలో తీసుకురాగలిగింది కూడా ఒక పత్రికే. అదేవిధంగా దించగలుగుతాయి, ఎక్కించగలుగుతాయి. ఇప్పుడేమో పత్రికలకు తోడు మనకంటే ఎక్కువ పాత్ర సోషల్ మీడియా. ఇందా మహేష్ కుమార్ గారు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో రెండు భాగాలు ఉన్నాయి. ఒక పక్క ఏమో విమర్శలు ఉన్నాయి, ఒక పక్క ఏమో అనవసరంగా తిడతారు, ఒక పక్క ఎందుకేం చెప్తారు తెలియదు. కానీ అల్టిమేట్ గా మాత్రం సోషల్ మీడియాతోనే ఒక కథలకు వచ్చింది, ఒక చైతన్యం వచ్చింది. అందువలన ఈనాడు మన పత్రికలు, అందులో వామపక్ష పత్రికలు ఎంత బలంగా ఉంటే సమాజానికి అంత వెన్నుదన్నుగా ఉంటాయి. ఇవి ఎంత వెన్నుదన్ను మన పత్రికల బలం ద్వారా సమాజం ఎంత గట్టిగా ఉంటే అంతే గట్టిగా మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలుగుతాం. రాజ్యాంగాన్ని అంత గట్టిగా పరిరక్షించుకోగలిగితే ప్రజాస్వామ్యం అంతే గొప్పగా పరిడవిల్లుతుందని చెప్పి తెలియజేస్తూ నేను మన నవ తెలంగాణకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని కాలాల పాటు నవ తెలంగాణ ఉండాలి, దాని భావజాలం ఉండాలని నేను పేర్కొంటూ అందరికీ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. కొన్నంనేని సాంబశివరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కి వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నాయకులుగా ఎదిగిన వాళ్ళు, ఏ విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడగలిగిన యువ నాయకులు కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్పెషల్ ఎఫెక్ట్ వద్దు ప్లీజ్. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు నవ తెలంగాణ 11వ వార్షికోత్సవ సభకి అధ్యక్షత వహిస్తున్న గౌరవ పెద్దలు ప్రభాకర్ గారు, నవ తెలంగాణ సంపాదకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రమేష్ గారు, గౌరవ పెద్దలు సిపిఎం మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ తమ్మినేని వీరభద్రం గారు, గౌరవనీయులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవనీయులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెద్దలు శ్రీ జాన్ వెస్లీ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు పెద్దలు శ్రీ కూనంనేని సాంబశివరావు గారు, ముషీరాబాద్ శాసనసభ్యులు అన్న శ్రీ ముఠా గోపాల్ గారు, అదేవిధంగా 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నవ తెలంగాణ వార్తాపత్రిక యొక్క యాజమాన్యానికి, ఎడిటోరియల్ సిబ్బందికి, రిపోర్టర్లకి, డెస్క్లో పనిచేసే మిత్రులకి, ఫోటోగ్రాఫర్లకి, అన్ని విభాగాల సిబ్బందికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. కొత్త రాష్ట్రంలో కొత్త పేరుతో ఒక సరికొత్త ప్రయాణాన్ని ఆ రోజు మొదలుపెట్టి 11 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. నిజానికి ఉమ్మడి రాష్ట్రం విడిపోగానే పత్రికల్లో కూడా మరి ఉమ్మడి పత్రికలు కూడా ఎన్నో ఉండినాయి. కానీ కొన్ని పత్రికలు మాత్రమే ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని, పాత పేర్లు, పాత వాసనలు, పాత పోకడలు, పాత బుద్ధులు వదిలించుకొని కొత్తగా అవతారం ఎత్తింది. మరి అందులో మొట్టమొదటిది అగ్రగామి పత్రిక తప్పకుండా నవ తెలంగాణ అని చెప్పక తప్పదు. కాబట్టి హృదయపూర్వకంగా మీరు తీసుకునే నిర్ణయానికి నా ప్రశంసలు. పత్రికల మనుగడ ఇవాళ ప్రశ్నార్థకరంగా మారింది మీకు తెలుసు. ఎందుకంటే సరే మేము ఇట్లాంటి సమావేశాలు పిలిచినప్పుడు అందరం కూడా 4 మంచి మాటలు చెప్తాం. వచ్చినప్పుడు సహజంగానే మీకు గతంలో ఎన్నోసార్లు విన్న మాటలే మళ్ళీ మేము కూడా కావాలంటే ఉటంకించవచ్చు. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని చెప్పొచ్చు, కలం కత్తి కంటే గొప్పదని చెప్పొచ్చు, పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యముతో సమానం అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన ముందున్న ప్రశ్న ఏమంటే, ఈ కొటేషన్లు ఇప్పుడు వర్తమాన కాలంలో సరిపోతాయా,
లేకపోతే వీటికి కాలం చెల్లిందా? ఇది కొద్దిగా మనందరం కూడా ఆలోచించాల్సిన ప్రశ్న. మీడియా స్వేచ్ఛ అన్నారు, పత్రికా స్వేచ్ఛ అన్నారు. అసలు ఏది మీడియా, ఎవరిది మీడియా అనే ప్రాథమిక ప్రశ్నలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒకటి రెండు కాదు, వాళ్ళ మీడియాలు పలు రకాలు. ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఇందాక వక్తలందరూ మాట్లాడినట్టు సోషల్ మీడియా ఉంది. ఒక మీడియానేమో ఉనికి కోసం ఇవాళ పోరాడుతున్నది, ఒక మీడియానేమో ఊగిసలాడుతా ఉంది, మరొక మీడియానేమో ఉర్రూతలూగిస్తా ఉంది. రకరకాలుగా ఉంది పరిస్థితి ఈరోజు. కాబట్టి మరి ప్రభావం కోల్పోతున్నది ఎవరు, ప్రాబల్యం పెంచుకుంటున్నది ఎవరు, ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోతే, కాలానుగుణంగా కొత్త ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా అప్డేట్ కాకపోతే, నేను రాగానే ప్రభాకర్ గారిని రమేష్ గారిని అడిగాను ఎంత ఉంది సర్క్యులేషన్ అని. చెప్పారు వారు. చెప్పి కాకపోతే ఇంట్రెస్టింగ్ మాట ఏమన్నారంటే, ప్రింట్ ఇంత ఉందండి, కానీ ఎలక్ట్రానిక్ చాలా పోతుందండి, డిజిటల్గా చాలా పోతుంది బ్రహ్మాండంగా, దానికి ప్రింట్కి దాదాపు 4-5 రెట్లు ఎక్కువ రీచ్ ఉంది అని మాట్లాడారు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మరి జరుగుతున్న పరిణామాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో, దేశంలో, మొత్తంలో, ప్రపంచం అంతటా కూడా మీడియా నియంత్రణ, మీడియా మేనేజ్మెంటు, హెడ్లైన్ మేనేజ్మెంటు, డైవర్షన్ టాక్టిక్స్ ఇవన్నీ ఒక ఆనవాయితీగా మారిపోయినాయి. పత్రికల మీద పట్టు సంపాదించి కేవలం పతాక శీర్షికలు మేనేజ్ చేస్తే సరిపోతుందా, ప్రజల పర్సెప్షన్ కూడా మేనేజ్ చేయొచ్చా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. న్యూస్ ఛానళ్ల మీద గుత్తాధిపత్యం సంపాదించి కేవలం న్యూస్ ఏది రావాలి, మన వ్యూస్ ఎలా ప్రజల నెత్తి మీద న్యూస్ రూపంలో రుద్దాలి, ఇది ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా అంటే, ఇందాక సాంబశివరావు గారు ఒక మాట అన్నారు, సోషల్ మీడియా ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది అని కూడా సాంబశివరావు గారు ప్రస్తావించారు. ఇవాళ వాస్తవానికి మీడియాలు పలు రకాలుగా ఉన్నా ప్రజలు ఏది ఫాలో అవుతున్నారు, ప్రజలు ఏది చూస్తున్నారు, ప్రజలు ఏది కోరుకుంటున్నారు, అల్టిమేట్ గా అదే నిర్ణయిస్తుంది సర్వైవల్. కాబట్టి మేమందరం కింద మీద పడతా ఉంటాం, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కింద మీద పడిపోతూ ఉంటాం. ఎందుకు మాకు అర్థం కాదు. అసలు ఇందాక వీరభద్రం గారు అడిగితే కూడా అదే చెప్పాను సార్, అధికారం అనేది ఒక బ్రహ్మ పదార్థం, అధికారంలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడేమో బ్రహ్మ పదార్థం సార్ అది. ఎందుకంటే మేము భ్రమపడతా ఉంటాం, ప్రజలు ఇది కోరుకుంటున్నారు, అది కోరుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు తెలవకనే ఇటు ప్రతిపక్షము అటు అధికార పక్షము కింద మీద పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇవాళ బలంగా ప్రస్తుతం ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు నమ్ముతున్న విషయం ఏమంటే, మేము కూడా నమ్ముతున్న విషయం ఏమంటే, మీడియాని మేనేజ్ చేయడం ద్వారా పర్సెప్షన్ మేనేజ్ చేయొచ్చు, నెరేటివ్ డ్రైవ్ చేయవచ్చు. ఇప్పుడు వచ్చారు కదా ప్రశాంత్ కిషోర్ లాంటి కన్సల్టెంట్లు, స్ట్రాటజిస్టులు వచ్చారు కదా, వారందరూ కూడా చెప్పేది అదే, నెరేటివ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు. నెరేటివ్ ఎలా డ్రైవ్ చేయాలి అంటే, ఇటు సోషల్ మీడియాలో, అటు మీడియాలో, ఇంకా ఇతరత్ర అన్ని చోట్ల కూడా నెరేటివ్ డ్రైవ్ చేయాలి అనే మాట పదే పదే చెప్తా ఉంటారు. కానీ ఎన్నింటికి భిన్నంగా గత వారం ఢిల్లీ రాజధాని వీధుల్లో ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. ఎన్నింటికి భిన్నంగా కన్వెన్షనల్ పాలిటిక్స్, కన్వెన్షనల్ థింకింగ్, సాంప్రదాయ మూస పద్ధతుల్లో జరిగే ఆలోచనలు, వీటన్నింటికి భిన్నంగా యువతరం కథం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కథం దొక్కితే ముందెవరూ నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు, ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. అక్కడికి పోతే పిల్లలు 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. గోధీ మీడియా అని డైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు, ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బ్యాచ్ కాదు అది. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి, ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను. కానీ పోటెత్తింది, పోరాటం పోటెత్తింది. కొత్త తరం పిల్లలు నిజంగా మనోసారి మహేష్ కుమార్ గౌడ్ గారితో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నా మీ పిల్లల వయసు ఎంత అంటే, ఇద్దరు 20లోనే ఉన్నారు అన్నారు, 20s లో ఉన్నారు అన్నారు. ఈ కొత్త తరం పిల్లలు మేమేమనుకుంటామంటే తండ్రులుగా, నా కొడుకు కూడా 21.
నా కొడుకు బాగాలేకపోతే ఫోన్ చేశారు మహేష్ అన్న. ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు అడిగాను, మీ పిల్లల వయసు ఎంత అని. అంటే కొత్త తరం పిల్లల గురించి మేమేమనుకుంటామంటే 50లో ఉన్న వాళ్ళం, 50లో నేను మొన్న పడ్డవాళ్ళం, ఇంకా 50 అంటే కొద్దిగా జీర్ణం కావట్లేదు, అందుకే ఏమనుకోకండి. ఏమనుకుంటామంటే వీళ్ళకి సోయి లేదు, దేశం మీద పట్టింపు లేదు, సమాజం మీద అవగాహన లేదని మేము అనుకుంటాం. కానీ కాదు, వాళ్ళకి మనకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళకి మనకంటే ఎక్కువ కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి దేశం మీద ప్రాబబ్లీ మాకున్నంత కంటే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పి మొన్న ఢిల్లీ చూసిన తర్వాత మాత్రం అర్థమైంది. ఎందుకంటే పత్రికలు పట్టించుకోలేదు, ట్రెడిషనల్ మీడియా పట్టించుకోలేదు, ఆందోళన ఛానళ్లు చర్చ పెట్టలేదు. కానీ లక్షల మంది కదం తొక్కారు. చివరికి ఎవరైతే మేము బయోలాజికలే కాదన్నారు, నాన్ బయోలాజికల్ అన్నారు, వారి మెడలు కూడా వంచారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా, ప్రతిపక్షాలుగా మేము చేయలేని పని ఇవాళ ఈ దేశ యువతరం చేసి మాకు నిజంగా చెప్పాలంటే ఒక తవ్వు చూపెట్టింది. ఇదిగో ఇట్లా కూడా చేయొచ్చు, ఇన్విన్సిబుల్ అనుకున్న వాళ్ళని కూడా మీరు కూడా మానవ మాత్రులే, మీరు కూడా బయోలాజికల్ అని గుర్తు చేయవచ్చు అని చెప్పి బ్రహ్మాండంగా మరి చూపెట్టగలిగారు. ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి, ప్రభుత్వాలు ఏమనుకుంటాయి, ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మాతో సహా, నేనేదో అతీతం, నేను మాత్రం మొన్నటిదాకా ప్రభుత్వంలో నేను ఇయ్యాలొచ్చి శుద్ధులు చెప్తున్నాడు అనుకోకండి. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియా మేనేజ్మెంట్ చేస్తే చాలా వరకు ప్రజల్ని పర్సెప్షన్ ని మేనేజ్ చేయవచ్చు అనే ఒక అభిప్రాయంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఏం జరిగింది మన ఢిల్లీలో? అర్ధరాత్రి ప్రధానమంత్రి గారు ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సోషల్ మీడియా, కొంతమంది మిత్రులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ గారు కూడా అన్నారు, ఫేక్ న్యూస్ కూడా కొన్ని హద్దులు దాటపోతే బాగుంటుంది సోషల్ మీడియా అన్నారు. కానీ ఎవరు గీయాలి హద్దులు? ప్రభుత్వాలా? ఎవరు గీయాలి హద్దు? మరి ఎవరు గీస్తారు? ట్రెడిషనల్ మీడియాని ఎలాగో మేనేజ్ చేశారు. చివరికి ఇక్కడ మేము రాస్తాము మీ మీద వార్తలు, అప్పుడప్పుడు పాజిటివ్ రాస్తాం, అప్పుడప్పుడు నెగిటివ్ రాస్తాం, ఉన్నట్టు రాస్తాం, కానీ యాడ్స్ మాత్రం ఆపకండి అని అడిగే పరిస్థితి వచ్చిందంటే పరిమితులు, స్వేచ్ఛకి హద్దులు పెడితే ఇంకా అది వాక్ స్వాతంత్రం ఎట్లా అవుతుంది, అది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? స్వేచ్ఛకు పరిమితులు ఉండకూడదు. పరిమితులు అంటే సరే, వాక్ స్వాతంత్రం ఇచ్చాం కాబట్టి వాక్ భూషణాలతో దాడి చేయండి, వాడి వేడి మాటలతో బూతులు తిట్టండి అని కాదు. కానీ డెఫినెట్ గా ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఇవాళ ప్రభుత్వాలలో ఈ చలనం వచ్చేది కాదు, జవాబుదారితనం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పిల్లలు, మనం ఆలోచించాల్సిందంటే పిల్లలు ఏం కోరుకుంటున్నారు, కొత్త తరం పిల్లలు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ కాడికి 2029 నాటికి ద లార్జెస్ట్ ఓటింగ్ బ్లాక్ విల్ బి జెన్ జీ. లార్జెస్ట్ ఓటింగ్ బ్లాక్ అంటే 50% పైగా ఓట్లు ఈ పిల్లలే అయిపోతా ఉన్నారు. దేశ తలరాత వారే నిర్ణయించబోతా ఉన్నారు. మనం పత్రిక నడిపే వాళ్ళుగా, పత్రికల్లో పనిచేసే వాళ్ళుగా, మీడియాలో ఉన్న వాళ్ళుగా, లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పిల్లలు ఏం కోరుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వార్తలు సమాచారం సేకరించుకుంటున్నారు అనేది కూడా నేను చెప్పాలి. ఇవాళ తరం పేపర్లు చదవట్లేదు. మీరు ఏమనుకున్నా, మీరు బాధపడ్డా, ఇబ్బంది పడ్డా, వాస్తవం. ఇన్ఫాక్ట్ నేను కూడా గత 2.5 సంవత్సరాలుగా పేపర్లు, టీవీలు చదవట్లేదు. మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నారు ఇందాక, మీరు లేదా ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో భాష కొంత నియంత్రణలో ఉంటే బాగుంటుంది అన్నారు. మహేష్ అన్న, నేనైతే గత 2.5 సంవత్సరాలుగా చాలా హ్యాపీగా ఉన్నా నా పొజిషన్లో. ఆపోజిషన్ బాగుంది, అట్లా అని ఇక్కడే ఉంటాం కాదు, కాకపోతే బాగుంది. కాకపోతే మరి ముఖ్యమంత్రి గారే ఎందుకో కంఫర్టబుల్ గా ఉన్నట్టు అనిపించట్లేదు. మీరు పెద్దలు, మీరు చెప్పండి, ఎందుకంటే ఇలాంటి వేదికలు అరుదుగా పంచుకునే అవకాశం వస్తుంది, వారికి చెప్పండి. తమిళనాడులో ఒక సమావేశంలో నేను ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు ఎదురుగానే కూర్చున్నాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వస్తే మీరు కూడా ఉన్నారు పక్కనే. నేను సమర్థిస్తూ మాట్లాడాను. ఎందుకంటే రాష్ట్రం హద్దులు దాటిన తర్వాత ఆయన నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్, నేను కూడా దానికి వంత పాడుతున్నాను, సమర్థిస్తున్నానని చెప్పి తమిళనాడులో నేను కూడా మాట్లాడాను. సార్, రాష్ట్రం హద్దు దాటిన తర్వాత, సరిహద్దులు దాటిన తర్వాత మన ముఖ్యమంత్రిని, మన రాష్ట్రాన్ని మనం కించపరుచుకుంటే మనమే 10 మందిలో చులకనవుతాం. అట్లా హద్దులు దాటం. కానీ రాష్ట్రం లోపల ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇక్కడికి రాగానే రక్తాలు కావాలి, ఇంకోటి కావాలంటే మాకు కూడా స్పందించక తప్పని పరిస్థితి. ఏదేమైనప్పటికీ పరిస్థితి మారింది. మీడియా ఎందుకు చెప్తున్నాను సుదీర్ఘంగా సోషల్ మీడియా గురించి అంటే, ఒకప్పుడు న్యూస్ రీల్ అని ఉండేది. మేము చిన్నగా ఉన్నప్పుడు సినిమా థియేటర్కి పోతే న్యూస్ రీల్ అనేసి
మీకు గుర్తుండొచ్చు కొంతమందికి. న్యూస్ రీల్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన న్యూస్ అన్నింటినీ ఒక రీల్ రూపంలో ఎంటర్టైన్మెంట్ కంటే ముందు మీకు న్యూస్ కూడా చూపెడతామని చెప్పి న్యూస్ చూపెట్టేది. అది న్యూస్ రీల్ జమానా. ఇప్పుడేమో రీల్స్ లో న్యూస్ వస్తున్నాయి. రివర్స్ అయింది సీన్. పిల్లలు ఇవాళ రేపు ఇది పేపర్లు ఇట్లా ఇట్లా తిరిగేట్లేదు, ఇట్లా ఇట్లా లేదా ఇట్లా ఇట్లా. సో మారిన పరిస్థితికి అనుగుణంగా మనం కనుక చూసుకోకపోతే, మనం కూడా మారకపోతే మనం కూడా అవుట్డేటెడ్ అయిపోతాం, ఆబ్సల్యూట్ అయిపోతాం. ఇవాళ మీరు చూస్తే రాయిటర్స్ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళు సర్వే చేశారు ఈ మధ్యన. న్యూస్ కన్జంప్షన్ ఎట్లా ఉంది, వార్తల్ని ఎట్లా ప్రజలు తెలుసుకుంటున్నారు. అందులో వారు చెప్పింది ఏమంటే, వారి రీసెర్చ్, మీరు రాసిన వార్తలు కానీ మీరు చూపిన వార్తలు కానీ ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండే పిల్లలు వాళ్ళు పేపర్లు టీవీల ద్వారా తెలుసుకోవడం లేదు. దాదాపు 56% మంది 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు న్యూస్ పేపరే చదవలేదు ఇంతవరకు. అలాంటి రోజులు ఎక్కడ చూస్తున్నారు? ఇవంతా కూడా మీరు రాసిన వార్తలనే ఇన్స్టాగ్రామ్ రీల్ రూపంలో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రూపంలో, వాట్సాప్ స్టోరీ రూపంలో, ఫేస్బుక్ పోస్ట్ రూపంలో మళ్ళీ ఏదైతే పెడుతున్నారో దాన్ని చూస్తున్నారు, అక్కడ తెలుసుకుంటున్నారు. దీనికి కొత్త పదం వచ్చింది ఇప్పుడు, ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్మెంట్ అని వచ్చింది. అందులో నేర్చుకుంటున్నారు, డైరెక్ట్ గా టీవీలు పేపర్లు చూడట్లేదు. ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే, ఒకప్పుడు తెల్లారి పేపర్ చదవకపోతే చాలా మందికి మనసున పట్టదు. తెల్లారి పేపర్ చదవకపోతే ఆ రోజు ఏదో కోల్పోయిన ఫీలింగ్. దసరా తెల్లారి, సంక్రాంతి తెల్లారి పేపర్ రాదు. రానప్పుడు ఆ రోజు ఏదో కోల్పోయాము, ఆ రోజు ఏదో కింద మీద అయిపోయాం, మనం డిజోరియంటెడ్ గా ఉంటాం కొంతమంది. కానీ ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు థింక్ అబౌట్ ఇట్, న్యూస్ ఇస్ నో లాంగర్ కన్స్యూమ్డ్ ఆన్ స్కెడ్యూల్. రోజు ఉదయం న్యూస్ అన్నట్టు కాదు. నౌ న్యూస్ ఇస్ కన్స్యూమ్డ్ ఆన్ డిమాండ్. అంటే నాకు కావాలి అనుకున్న న్యూస్ని మాత్రమే నేను చూస్తున్నాను. నేను వినాలి అంటే ఫలానా నాయకుడిని ఫాలో అవ్వాలి, ఆయన్నే ఫాలో అవుతా. ఇతరత్ర ఇంకెవరన్నా మాట్లాడుతుంటే నాకు తెలియదు. అట్లాంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఇంకొక మాట కూడా చెప్పాలంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ అని పెరిగారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, కాంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, డిజిటల్ జర్నలిస్టులని రకరకాలుగా కొత్త ఫార్మాట్లో న్యూస్ వస్తా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా మీకు, మీరు నవ తెలంగాణ మీకెందుకు చెప్తా ఉన్నా ఇదంతా? ఎందుకంటే మీరు పెట్టిన చర్చ, మీరు ఇచ్చిన టాపిక్ మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అన్నారు. బట్ ఏ మీడియా? ప్రింట్ మీడియానా, ఎలక్ట్రానిక్ మీడియానా, డిజిటల్ మీడియానా? ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీడియా స్వేచ్ఛ అంటే పత్రికల స్వేచ్ఛ మాత్రమే కాదు, టీవీల స్వేచ్ఛ మాత్రమే కాదు, సోషల్ మీడియా స్వేచ్ఛ మాత్రమే కాదు, వ్యక్తుల స్వేచ్ఛ మాత్రమే కాదు, సాంప్రదాయ మీడియాని, మీ స్వేచ్ఛని ఎలా కబలించాలో, ఎలా నియంత్రించాలో ప్రభుత్వాలకు బాగా తెలుసు. మీ అందరికీ ఎన్డీటీవీ టేక్ ఓవర్ కథ తెలుసు కదా. న్యూఢిల్లీ టెలివిజన్ ఒకప్పుడు ప్రణయ్ రాయ్ గారు, రాధికా రాయ్ గారు పెట్టారు. వారి మీద 2017లో టకామని ఈడీ, సిబిఐ వచ్చి పడ్డాయి. దాదాపు ఫ్రాడ్ జరిగిపోయింది, అదైంది ఇదైందని చెప్పి 7 సంవత్సరాలు నిరాటంకంగా అప్రతిహతంగా ఇన్వెస్టిగేషన్ నడిచింది. 24లో ఒక క్లీన్ చిట్ ఇచ్చారు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. ఈ లోపల ఏం జరిగింది? 7 ఏళ్లలో మధ్యలో ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒక కుబేరుడు, ఆ సంస్థను కొనుక్కున్నాడు, చెక్ రాశాడు, స్టోరీ అయిపోయింది, అనుకున్న కార్యం నెరవేరింది నిర్విఘ్నంగా. ఇది జరిగింది. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి ఇది. వాస్తవం ఏంటి? తప్పు జరుగుతున్నా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. తప్పు జరుగుతుందని తెలిసినా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అట్లాగే ఈరోజు మీరు ఆలోచిస్తే దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా ఎవరో ఒకరికి ఒత్తాసుగా మారిపోయిన విషయం కూడా వాస్తవం. స్వేచ్ఛగా, నిర్భీతిగా, న్యూట్రల్గా ఉండే పరిస్థితి ఉందా అంటే లేని మాట కూడా వాస్తవం. ద పవర్ ఆఫ్ స్పీచ్ టుడే ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దోస్ ఇన్ పవర్. ఇట్స్ ఇస్ అ ఫ్యాక్ట్. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాస్తవం. ఎందుకు ఈ మాట ఎందుకంటా ఉన్నా నేను? తెలంగాణనే తీసుకోండి, అక్కడ ఇక్కడ తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నది ఉన్నట్టుగా అడుగుతున్నా. ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెబితే నచ్చవు. అందుకే ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మొదలు పెడితే వెంటనే కొత్త ఐటీ రూల్స్ వస్తాయి, టెలిగ్రాఫ్ యాక్ట్కి అమెండ్మెంట్లు వస్తాయి, టెలికమ్యూనికేషన్ యాక్ట్ కొత్తది వస్తోంది, కేంద్ర ప్రభుత్వం తెస్తోంది, మీడియాని గుప్పెట్లో పెట్టుకోవడానికి కొత్త చట్టాలు. మన రాష్ట్రంలో కూడా ఒకటి తయారు చేస్తా ఉన్నారు, హేట్ స్పీచ్ బిల్. ఎస్, హేట్ స్పీచ్ బిల్ షుడ్ స్టార్ట్ విత్ పీపుల్ ఇన్ గవర్నమెంట్. ముందు మీరు మానేయండి హేట్ స్పీచ్లు ఇవ్వడం. ముందు మీరు మాట్లాడే భాష నియంత్రణలో పెట్టుకుంటే అప్పుడు ఇతరులు అనొచ్చు హేట్ స్పీచ్ అనే మాట. అంటే ఈ రకంగా మనం మాత్రం ఏదంటే అది చేస్తాం, కానీ ఇతరులు మాత్రం చేయకూడదు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు. మరి కొత్తగా సెన్సార్షిప్ కూడా ఇవాళ ప్రభుత్వాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి, కేంద్రంలో రాష్ట్రంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు చూడండి, ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఆందోళన గురించి సాంబశివరావు గారు మాట్లాడారు. ఆ రీల్స్ అన్ని ఇప్పుడు తీసేస్తున్నారు, ఆ పోస్టులన్నీ తీసేస్తున్నారు. గత 4-5 రోజులుగా నిరాటంకంగా జరుగుతుంది ఆ పని. బెదిరించి ట్విట్టర్ని, ఇన్స్టాగ్రామ్ని వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి, వాళ్ళు కూడా చివరికి ప్రభుత్వాల నియంత్రణలోకి వెళ్ళిపోయే పరిస్థితి, వాటిని తీసేయిస్తా ఉన్నారు. ఇక్కడితో ఆగట్లేదు. నిజాలు నిర్భయంగా ఎవరైనా చెప్తే జైల్లో పెడతా ఉన్నారు డైరెక్ట్గా. మీకు తెలియవచ్చు, మన రాష్ట్రంలో ఒక రీట్వీట్ కొట్టినందుకు డైరెక్ట్గా పోస్ట్ కూడా పెట్టలా, ఒక రీట్వీట్ కొడితే అది కూడా అందులో బూతుల్లేవి ఏమీ లేవు, 15 రోజులు జైల్లో పెట్టారు నల్లబాలు అనే పిల్లోని. ఇది స్వేచ్ఛ హరించడం కాదా? అట్లాగే మరి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది ఈ మధ్యన ఆ కేసు తర్వాత హైకోర్టు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్లు పెట్టకండి, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయకండి అని. ఇది రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలందరూ కూడా చేస్తున్న కార్యక్రమాలు. నేననేది ఏమంటే చివరిగా మీకు, ఎందుకంటే ఇవన్నిటికంటే నేనేదో ఇది రాజకీయ వేదికగా వాడుకునే ప్రయత్నం కంటే ఎక్కువ ఇవాళ ఉన్న పరిస్థితి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. When the media starts fearing power, when the media starts fearing power, democracy weakens. ఇది వాస్తవం. కొంత ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది అన్నమాట. ఇది నాకు వర్తించదా, మళ్ళీ మేము గవర్నమెంట్లోకి వచ్చాక నాకు వర్తించదా అని మీరు అడగొచ్చు. నాకు కూడా వర్తిస్తుంది. ఎవరు చేసినా తప్పే. మహేష్ గౌడ్ గారు హుందాగా చెప్పారు, మంచి చేసినప్పుడు 4 మంచి మాటలు రాయండి, చెడు చేసినప్పుడు, చెడు జరిగినప్పుడు మా దృష్టికి తీసుకొని రండి, తప్పకుండా నిర్భీతిగా పెట్టండి అని చెప్పారు. అది వారు తప్పకుండా ఆచరణలో కూడా చూపెడతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. నవ తెలంగాణ మరి వారి సూచనను కూడా పాటిస్తుందని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా. చివరికి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇన్ని మార్పులు, ఇన్ని గందరగోళాలు, ఇన్ని రకాల పరిణామాలు జరుగుతా ఉన్నా ఇవాళ నవ తెలంగాణ తన అస్తిత్వాన్ని చాటుకుంటూ, తన ఉనికిని చాటుకుంటూ చక్కగా మరి ఒక ఎజెండాతో ప్రజా సమస్యలు, వాటి పరిష్కారమే ఒక ప్రధాన ఇతివృత్తంగా మీరు ముందుకు పోతా ఉన్నారు. మరి ఈ క్రమంలో కేవలం వార్తలు మాత్రమే కాదు, కొంత ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ రావాలని, కొంత ఫ్యాక్ట్ చెక్ కూడా జరగాలి. అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పంగానే అదేదో భగవద్గీత, బైబిలో, ఖురానో కాదు కదా, ఫ్యాక్ట్ చెక్ జరగాలి. నిజంగా వారు చెప్పేది నిజమా కాదా? ఎట్లా అంటే ఇందాక మహేష్ అన్న మాట్లాడుతూ మాట అన్నారు, ఫేక్ న్యూస్ కూడా చాలా సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేస్తున్నారు అన్నారు. ఎస్, మీడియా షుడ్ ఫ్యాక్ట్ చెక్. ఈవెన్ ఫేక్ న్యూస్ ఇన్ మీడియా ఆర్ ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా షుడ్ బి ఫ్యాక్ట్ చెక్. ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే 150 బెడ్రూమ్లు ఉన్నాయని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారండి? ఉన్నాయా 150 బెడ్రూమ్లు? అందులో బంగారు కమోడ్లు ఉన్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపజేసింది ఎవరు? 84,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా? అంటే ఇవన్నీ కూడా ప్రశ్నించాలి, డెఫినెట్ గా జరగాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసామని ప్రచారం చేశారు, మీడియాని అడ్డం పెట్టుకుని. నేను పోయినప్పుడు అడిగాను, ఫోన్ ట్యాపింగ్ లో నన్ను పిలిచారు ఎంక్వైరీకి, ఏ యాక్టర్ల ఫోన్లు ట్యాప్ అయినా చెప్పు స్వామి, కొద్దిగా నెంబర్లు అని అడిగాను. ఎవరికి కాలేదు సార్ అన్నాడు. మరి ఎవరికి కాకపోతే మీడియాకి చెప్పొచ్చు కదా, ఇదేంది సోది అంటే, ఆయన చెప్పిన మాట చెప్పాను సార్ అన్నాడు ఆ ఏసీపీ గారు. ఎవరికి చెప్పారు అన్నాడు. ఆ పత్రికకు మాత్రం చెప్పాను సార్ అన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇవాళ మేము కూడా బాధితులమే, అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగీలాగేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తారు. ఇది వాస్తవం. అందరూ బాధితులమే, ఇందులో ఒకరు బాధితులు ఒకరు కాదన్నదేమీ లేదు. వాస్తవాలు వాస్తవాలే కదా, జరగనివి జరిగినట్టుగా, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఇవన్నీ చూపెడతా ఉన్నారు. అందుకే నేను చివరిగా
మీ అందరితో ప్రార్థించేది, మీ అందరికీ చెప్పేది, ఢిల్లీలో మొన్న జరిగిన ఉద్యమంలో నేను ఒక గొప్ప మాట విన్నాను. ఎందుకంటే ఇక్కడ రైట్ టు లెఫ్ట్, రైట్ లేరనుకోండి, అంత లెఫ్ట్ టు సెంట్రిస్టులు అందరే ఉన్నాం. ఒక మాట మొన్న ఢిల్లీలో ఒక సోదరుడు మాట్లాడితే విన్నాను, చాలా బాగా అనిపించింది. ఆయన ఏమన్నారంటే, ఆయన అన్న మాట దాన్ని వితౌట్ ట్విస్టింగ్ ఇట్, వాట్ హీ సెడ్ వాస్, there is no right or left in this movement. There is no right or left in this movement. There is only right or wrong. అంతే ఉంది తప్ప రైట్ లెఫ్ట్ లేదు. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మాత్రమే ఉంది. కాబట్టి న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, తప్పకుండా ప్రజాస్వామ్యం వైపు నిలబడండి అని చెప్పి మళ్ళొకసారి కోరుతూ, మరి మీరు కూడా ఇంతే ప్రజాస్వామికంగా ఉండాలని మీరు కనుక అంటే నేను ఒకటే చెప్తాను. కేసీఆర్ గారు నవ తెలంగాణ మొట్టమొదటిసారి ఇక్కడ పుట్టినప్పుడు వచ్చారు. ఫస్ట్ ఆవిర్భావానికి వచ్చినట్టున్నారు. ఈరోజు ఆవిర్భావానికేనా, రవీంద్ర భారతిలో వచ్చారు. ఇప్పుడు 11 ఏళ్లు నిండినాయి. మళ్ళీ తప్పకుండా 14వ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తిరిగి వస్తారని చెప్పి తెలియజేస్తూ